రాముని వారి గుడి విషయంలో కూడా మీరు చూడొచ్చు ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనేది అంచెలంచెలుగా అవుతుంది. అప్పటి సమకాలీన బడ్జెట్ ప్రకారంగా అవుతుంది. 10 గుడి కట్టండి 100 బళ్ళు కట్టని చెప్పారు. ఓకే, 10 గుడి కట్టండి 100 బళ్ళు కట్టని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అదే చేసింది. సో రేపు కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్లో ఏం చూసి ఓట్లు వేయాలంటే ఏం చెప్తారు? అసలు ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? సర్వేలు అన్ని దాదాపుగా 300+ ఏమో బీజేపీకి అంటూ 400 ఆప్కి బార్ 400 సీట్ అని చెప్పేసి మోదీ గారు ప్రచారం చేస్తున్నారు కదా, ఏం సెంట్రల్లో? నేను మీకు అదే చెప్తున్నా అండి. రేపు రాజకీయంగా భారతదేశ ప్రజల ఒక భవిష్యత్తు చాలా ముడిపడి ఉంది. ఓకే, గాచారం దెబ్బతిని బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ కూడా ఓకే మరో శ్రీలంక కాబోతుంది భారతదేశం. సో కాంగ్రెస్ వస్తే నేనేమంటానండి, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేయగలుగుతుంది ప్రజా సంక్షేమం కోసము. 100% లూటీలు చేసి నోట్లు ఇంట్లో నింపక మోడీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం కొట్టాడదు, అధికారం గురించి ఆటపడదు, ప్రజల క్షేమం గురించి పోరాడదు. దేశం గురించి మనం పక్కన పెడితే మీ నియోజకవర్గం గోషామాల్ నియోజకవర్గంలోనే ఎంపీ హైదరాబాద్ కదా, ఈసారి హైదరాబాద్ అన్న గెలుస్తున్నారా మీరు? ఎవరండి? మీరు. కాంగ్రెస్ పార్టీ 2018, 2014, 19 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్థానం ఏదో మీరు చూడండి. ఓకే, ఓట్లు మేము తీసుకోలేదు. ఈసారి మా ఓటు షేర్ చూడండి ఎంత గణనీయంగా మేము పుంజుకుంటాము. ఎక్కడెక్కడ తెలంగాణలో ఖాతా ఓపెన్ చేసే అసెంబ్లీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పాత బస్తీల్లో మేము కూడా హామీ ఇచ్చాము, అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రో రైలు ప్రారంభిస్తామన్నాము. ఎస్, మాట ఇచ్చాము, నిలబెట్టుకుంటున్నాము. అది చెప్పండి మీరు, అది చెప్పండి మీరు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎంపీ సీట్లు రాజు గారు, కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 వరకు పార్లమెంట్ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతుంది. పక్కా. ఈరోజు డేట్ 20 జూన్ 5 తారీఖు మనం కలుసుకుందాం. పక్కా. మనం ఎన్నికల తర్వాత కలుద్దాం అన్నాం, కలిసినాం. ఈ సందర్భంగా మొత్తానికి కార్పొరేషన్ చైర్మన్ గా కలవడం అనేది జరిగింది. నెక్స్ట్ కూడా నేను అప్పుడే ఏం చెప్పినాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 65 సీట్లు నుంచి 70 సీట్లు చెప్పాను. అందరూ దాని విషయంలో ఏమన్నాడు, అజ్ఞాన విజ్ఞాన తెలివి ఉందా లేదా అని అన్నారు. ఇప్పుడు ఏం చెప్పండి, 4 స్థానాలు మేము బుటాబుట్ట ఓడిపోయినాము. ఓకే, రాజకీయం గురించి మాట్లాడే ఇలాంటి మాటలు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చేసిన అకృత్యాలు ఏం చెప్పండి, బీజేపీ ప్రజలు ఏం చేసి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ 100 దినాలు చెప్పండి. మీరు ఏ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు కలిసిండా? 100 రోజుల్లో మా ముఖ్యమంత్రి అందరినీ కలిసిండు. ఫామ్ హౌస్ రాజ్యం చేస్తలే మేము చూసి. ఎంపీ ఎన్నికల కోసం అయితే కాదుగా, ఏంటండి స్టంట్లన్నీ? కాంగ్రెస్ పార్టీ స్టంట్ చేయదండి. స్టంట్ మాస్టర్స్ బీజేపీ బీఆర్ఎస్లు. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల సంక్షేమం కోసమే. మేము రియల్ మాస్టర్ కాదు, మేము రియల్ మాస్టర్లం. ఓకే, అయితే మీరు కార్యకర్తలోని కాంగ్రెస్ పార్టీ పక్కా చూసుకుంటుంది అంటున్నారు కదా. ఇప్పుడు చాలా మంది కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరుగుతుంది కదా. సో వాళ్ళకన్నా కార్యకర్తలకే పెద్దపీట వేస్తారా ఎట్లా? 100% కార్యకర్తలకి 2014, 2019 ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అధికారం తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరికి కూడా అన్యాయం జరగదు. ఓకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అందరికీ భరోసా ఉంది. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నమ్మకం ఉంది. భవిష్యత్తు నిర్మాణంపై భరోసా ఉంది. రాజకీయం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా సమయం ఉంది.